సూర్యాపేట డిస్టిక్ లో ఉన్నటువంటి ఏ ఊరు ఇది? రఘునాథపాలెము మట్టంపల్లి మండలం కదా. చూడండి ఈ జానకి అనేది ఎలా దగ్గర హాయ్ నమస్తే అండి, బాగున్నారా? చూపించు. చూడండి ఈ గణపులు ఎలా కాస్తా ఉన్నాయంటే దగ్గర గణపులతోటి మనం అన్నట్టే జానకి అనేది ఎక్కడ చూసినా వేరే లెవెల్లో ఒక తోప్ రేంజ్ లో ఉందన్నమాట ఈ మేఘనవారి జానకి. అయితే ఇది ఒక్కొక్క కొమ్మలే చూడండి ఎన్ని స్టెప్పులు కాస్తా ఉన్నవి. నీ ఫీట్ ఎంత ఉంది? 5.5 ఫీట్ ఎంత ఉందా? ఈ వీడియోలో మనం మాట్లాడి తెలుసుకుందాము. సో రైతు మనతో ఉన్నాడండి. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? షేక్ మస్తాన్. షేక్ మస్తాన్. ఎవరండి? రఘునాథపాలెం సార్. రఘునాథపాలెమా? ఓకే. ముందుగా మీరు వేసుకున్నటువంటి వెరైటీ మేఘనా వాళ్ళది జానకి 119. మేఘన వాళ్ళది జానకి 119 మట్టంపల్లి మండలము. ఎట్లా వస్తుందండి దిగుబడి? ఇది 30 నుంచి 30 దాకా వస్తుందండి. 30 నుంచి 35 క్వింటాలు. ఎన్ని స్టెప్పులు కాస్తుంది? 3 స్టెప్పులు కాసిందండి. 3 స్టెప్పులు కాస్తుందా? నా ఫీట్. ఓకే. ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఎంతమంది చూడడానికి వచ్చారండి? కనీసం 3000 పై చెల్లుకుంటారు సార్. 3000 మంది అయితే రావడం జరిగింది ఈ రోజు అయితే. ఓకే. ముందుగా మీరు ఎన్ని రోజులకు ఒకసారి మందులు కొట్టారు? నేను సిచ్యువేషన్ బట్టి 5, 6. రోగాలు ఏమైనా తట్టుకున్నాయా? రోగాలు సార్. నల్లి ఇప్పుడు వచ్చే పిందెలు కూడా సూది పిందెలు కూడా ఎక్కడ కూడా ఈ పిందెలు ఇప్పుడు పడ్డాయి. ఏరిచారా? ఏరియలేదు. ఓకే. చూడండి ఇప్పుడు వచ్చే పూత కూడా ఎలా ఉందంటే చాలా చక్కగా చిన్న ఫ్లవర్ తోటి స్టార్ట్ అయ్యి వస్తా ఉన్నది అనమాట. గణపులు ఫ్లవర్ చూడండి ఎంత పెద్దగా ఉందంటే ఫ్లవర్ కూడా నీట్గా ఉంది. మందులు ఏమన్నా తక్కువ పట్టిందా ఎక్కువ పట్టిందా? మందులు అంత పెద్దగా ఏం కొట్టలేదు సార్. మందులు పెద్ద కూడా కొట్టలేదు. ఇలాంటి వెరైటీ వేసుకుంటే రైతు మోసపోతాడేమో? మోసపోడు సార్. చిన్న గణపులు కనీసం నా హైట్ ఉంది. నా హైట్ లెవెల్ ఎన్ని సంవత్సరాల అనుభవం మనకి? నాకండి నాకు 7 years, నాన్నకి 25 years దాకా. నాన్న చేస్తూ ఉంటారు. డైరెక్షన్ ఇస్తే మనం ఆయన డైరెక్షన్ ఇస్తే మనం అంత మెయింటెనెన్స్ నువ్వు చూసుకుంటావు. నాన్నకు అనుభవంతో ఆయన డైరెక్షన్ ఇస్తే నేను చేస్తున్నాను. మీకు ఇన్ని అనుభవం ఎప్పుడైనా ఈ సీడ్ ఇలాంటి సీడ్ ఎప్పుడైనా చూసి? ఇలాంటి సీడ్ చూడలేదు. సో ఇక్కడైతే నేను మర్చిపోలేని ఒక సంఘటన ఏంటంటే ప్రశాంత్ అన్న వచ్చిండ నేను వీడియో కూడా తీయలేదు వీళ్ళైతే. ఒకటే కొమ్మ ఇది ఒకటే కొమ్మ సార్. చూడండి ఒకటే కొమ్మ ఇది 5 feet ఉంది. థర్డ్ స్టేట్మెంట్ ఇది. ఫస్ట్ టైం ఎలా ఉందండి ఫీల్డ్ చూడడానికి వచ్చారు కదా? బాగుందా? సో నేను చెప్తే బ్రాండ్ అనేది ఉంటుంది ఇప్పటిదాకా నేను అన్ని ఫీల్డ్ వాళ్ళ నాన్న. సో నమస్తే అండి. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయంలో అనుభవం ఉంది? 15 సంవత్సరాలలో ఇలా ఎప్పుడైనా కాసిందే? ఇది బాగుందండి. దగ్గర కాపు మంచిగా ఉంది వెరైటీ. ఓకే బాగుంది. రోగాలు ఏమైనా తట్టుకుంటుందా? ఏం లేదు. అంటే రోగాలు ఏమైనా తట్టుకుంటుందా? తట్టుకుంటుందండి. నల్లి తట్టుకుంటుంది. పక్క సైడ్ కూడా లేదు. ఓకే. సో ఈ గణపులు ఎలా కాస్తున్నాయి సార్? ఇది దగ్గర గుత్తులు కాస్తా ఉన్నాయి. సైజు కూడా ఎలా ఉంది? సైజు బాగుందండి. ఫస్ట్ ఏదైతే సైజు వస్తుందో అదే సైజు వస్తుందా? పైదాకా సైజు పైదాకా అదే సైజు వస్తుంది. చెప్పండి. ఇందులో నుంచి 3 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు. అయినా ఇలా కాసిందంటే దేని వల్ల కాసింది? అది విత్తనంలో దమ్ము ఉండబట్టే కదా. అన్నగారు మీ పేరే? నా పేరు సైద్ అన్న. ఎలా ఉంది ఇది? ఇది బాగుందన్న. చూడటానికి నల్లి లేదు, వైరస్ లేదు. కింద నుంచి పైదాకా సైజు కూడా ఒకే సైజు ఉంది. ఒకే సైజు ఉంది. రైతు గుండె మీద వేసుకోదగ్గ విత్తనం అన్న. మన వీడియోలు చూస్తారా? చూస్తా. ఫాలో అవుతావు అన్న. ఫాలో అవుతారా? చూస్తా అనుకున్నారు ఎప్పుడన్నా? మీరు అనుకోకుండా మాకు ఇప్పుడు చూసినాం దగ్గర. చూడండి ఏ ఊరు మీది? మాది ఇక్కడ రఘునాథపాలెం, తెలంగాణ. చూడండి మన ఎక్కడ చూసినా అంతమందిలో కూడా ప్రశాంత్ అన్న అని చెప్పి గుర్తుపట్టి దగ్గరకు వచ్చి మనం ఏదైతే చెప్తామో అదే ఇలాంటి వెరైటీలు వేసుకోవచ్చు అన్న. మరి ఖచ్చితంగా ఈసారి మందే పెట్టాల్సింది కానీ మలకపురం ఇక్కడ పొలం ఎక్కువ ఉంటుంది. కష్టమైనా సరే విత్తనాలు తెప్పి 3 ఎకరాలు నేను అదే వేస్తాను. అదే అంత నమ్మకం తెలియసుకున్నా కాన్ఫిడెన్స్ అంతే. ఈ నోటితో వచ్చింది. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం అన్న. ఎట్ట కాసింది ఏంది విత్తనం మొత్తం వెరైటీ మొత్తం చూస్తున్నాం. ముందుకు ఎలా వదిలిపెడుతుంది ఏంది? లాస్ట్ ఇయర్ ఏం జరిగిందని విత్తనాలు దొరకలేదు మాకు. అసలు లాస్ట్ ఇయర్ అసలు మాకు ఇవ్వలేదు. విత్తనాలను వెళ్ళినా కూడా మాకు విత్తనాలు దొరకలేదు. ఈసారి చేసుకున్నారు? ఖచ్చితంగా చేసుకుంటాం. ఈసారి బుకింగ్ చేసుకున్నారా? చేయలేదు. చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాం. ఓకే. ఇలాంటి విత్తనం చేసుకుంటే రైతు ఎప్పుడు కూడా మోసపోడు. R&D గురించి చూపెట్టా మీకు తెలుసా? అది R&D
మండి అనేది ఎవరికి తెలియని విషయం. అది రీసెర్చ్ ఇన్ డెవలప్మెంట్, రీసెర్చ్ చేసిందని డెవలప్ ఎలా చేస్తారనేది. మెయిల్లీ ఫీమేల్ని, ఆడని మగని కలిపితే పిల్లలు ఎలా పుడతారో వేసి కలుపుతారు అనమాట. సో కొన్ని కంపెనీలు ఉంటాయి, కొన్ని రకాల కంపెనీలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, లోకల్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొచ్చి ప్యాక్ చేసి ఇచ్చే ఉంటాయి. మీరు కళ్ళతో చూడండి. అలాగే కొట్టే మందులు కూడా ఏది పడితే అది కొట్టారు. ఇట్లా దగ్గర కనుపులు రావాలంటే టెక్నికల్ వాడండి, బయోలు వాడద్దు. ఎప్పుడు కూడా బయోలు అనేది వాడకండి. మీరు బయో యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ కాపుతూ ఉంది, దగ్గర కనుపులతో ఉంది. చూసిన చివరి దాకా కూడా కాయ సైజ్ కూడా అంతే ఉంది. యూనిఫామ్ మొదట్లో ఎలా ఉంటుంది చూడడానికి చివరి దాకా అదే యూనిఫామ్ ఉంది, యూనిఫామ్ వేసినట్టే ఉంది. అది ఫుల్ సాటిస్ఫై. కొద్ది గుడిసేగానే ఉంటుంది. అదేంటంటే కొద్దిగా లాస్ట్ నల్లి లైట్ గా జస్ట్ తోటలో పెట్టాలి. కాదు మంచు వాతావరణం వల్ల కొంచెం చివర్లు మాడిపోయినట్టు ఇక్కడికి మార్చడం. ఓకే. ఇప్పుడు మీరు చూశారు కదా ఫీల్డ్, మీకు ఎలా ఉంది? మీకు ఎలా అనిపిస్తుంది? వేసుకోవచ్చు. ఎన్ని గంటలు రావచ్చు దిగుబడి అనుకుంటున్నారు మీరు? 35 ఒక నిమిషం ఫోటో ఒకటి ఫోటో ఫోటో అదే ఈ ఫీల్డ్